ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు మరి బైబిల్ గురించి ధ్యానం చేద్దాం. బైబిల్ను పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం. బైబిల్ గురించి అర్థం కూడా చెప్పాను. ఆ యొక్క BIBLE అబ్రివేషన్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు దేవుని నిత్య ఒడంబడిక, ఆ యొక్క బైబిల్కు ఉన్నటువంటి అర్థాన్ని పాత నిబంధన గ్రంథం కావచ్చు, క్రొత్త నిబంధన గ్రంథం కావచ్చు, ఈ రెండింటినీ కలిపి ఒడంబడిక అనే ఆలోచనకు మూలాధారమైనట్టు చూస్తున్నాం. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనలకు రెండింటిని కూడా మనము ఈ రెండు భాగాలను కూడా లేఖనానికి సంఘము పాత క్రొత్త ఒడంబడికలకి కలిపి ఈ యొక్క దేవుని ఒడంబడికని నామధేయం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఒడంబడిక నిర్వచనం ఏంటో మనం తెలుసుకుందాం. హెబ్రీ భాషలో బేరిత్ అంటారు, అంటే ఒప్పందము. దీని మీనింగ్ ఈ యొక్క రెండు, అటు పాత నిబంధన క్రొత్త నిబంధనకి అర్థము ఒడంబడిక. అదే మరి గ్రీకు దానిలో మనం చూస్తే కనుక సెప్టువాజింట్లో ఉంటుంది అనమాట. గ్రీకు భాషలో రాయబడిన పాత గ్రంథాన్ని సెప్టువాజింట్ అని పిలుస్తారు. అయితే ఈ క్రొత్త నిబంధనను బేరిత్ అని రెండు పదాలుగా వచించడం జరిగింది. సునాదేక్ అంటే సమాన స్థాయి వర్గాల మధ్య ఒడంబడిక, లేకపోతే డయాదేక్ అనేది అసమాన స్థాయి వర్గాల మధ్య ఒడంబడిక. ఈ రెండింటిని కలిపి దేవునితోటి ఉన్నటువంటి ఈ రెండవ రకమైన ఒడంబడికను కలిగి మనం ఉన్నాము అనేది ఈ యొక్క సత్యాన్ని తెలియజేసేదే బైబిల్ గ్రంథము. అయితే దీనికి దేవుని నిత్య ఒడంబడికతో మౌలిక అంశాలు కనపడుతూ ఉంటాయి మనకి. అంటే వీటిలో ఒకదానికంటే ఒకటి ఎక్కువ విషయాలను మరి అబ్రహాంతో ప్రారంభించినట్టే మనము ఆది కాండం నుంచి మనం చూస్తూ ఉంటాం. అయితే దేవునితో ఒడంబడిక, లేకపోతే దేవుని ఒడంబడికలో మనం కనుగొలిసిన విషయాలు ఏంటంటే 3 విషయాలు. ఒకటి, నేను నీ దేవుడినై ఉందును, ఆయన ఇచ్చినటువంటి ఒడంబడిక. లేకపోతే వాళ్ళకి కానీ మనకి కానీ అంటే క్రొత్త నిబంధన పాత నిబంధన రెండిట్లో కూడా ఒడంబడిక ఇచ్చాడు దేవుడు. ఆ ఒడంబడికలో మొదటి అంశము ఏంటి అంటే నేను నీ దేవుడనై ఉందును. నెంబర్ 2, మీరు నా జనాంగమై ఉందురు. నెంబర్ 3, నేను మీ మధ్యన నివాసము చేతును. 3 ఒడంబడికలు ఇచ్చాడు. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి ఒడంబడిక అనే ఈ గ్రంథాన్ని పిలవడం జరిగింది. అయితే నేను నీ దేవుడినే ఉందును అనే మాట ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడో రెఫరెన్స్లు చూద్దాం. ఆది కాండం 17వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడినే ఉందును అని. ఆది కాండం 26వ అధ్యాయము 24వ వచనంలో ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడినై ఉందును. ఆది కాండము 28వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడినై ఉందును. నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనంలో 46వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 3వ వచనంలో ఈ 2 అధ్యాయాల్లో మోషేతో మాట్లాడుతున్నట్టు మనం చూపిస్తాం. మోషేతో అంటున్నాడు, నేను నీ దేవుడనై ఉందును, కన్ఫర్మ్ చేసి చెప్తూ ఉన్నాడు. తర్వాత 5వ మనిషి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో దావీదుతో చెప్తున్నాడు. తర్వాత ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము, అలాగే హెబ్రీ పత్రిక మరి 8వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనంలో యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నేను నీ దేవుడినై ఉందును. ఎవరెవరితో మాట్లాడాడో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, ఇర్మియా, యెహెజ్కేలు 7 నేను నీ దేవుడినై ఉంటాను అని మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు, నేను నీ దేవుడినై ఉందును అంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు అక్కడ. మరి మనం ఎవరితో ఉంటున్నాం? ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కన్ఫర్మ్ చేశాడు ఆల్రెడీ. పాత నిబంధన క్రొత్త నిబంధనలో కూడా నేను నీ దేవుడినై ఉందును, ఆయన మనతో దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే వాక్యంలో సెలవిస్తుంది, దేవుడు యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యత మన దగ్గర ఉందా? ఒకవేళ లేకపోతే మన కుటుంబంలో, మన బిడ్డలకు, మన సంఘంలో, మన విశ్వాస జీవితానికి ఆయన దేవుడుగా లేకపోతే గనక ఆయన అడుగుతాం, దేవా మాకు దేవుడుగా ఉండమని అడుగుదాం. 2వ అంశము, మీరు నా జనాంగమై ఉందురు. ముందేమో దేవుడుగా ఉంటానంటున్నాడు, తర్వాత మీరు నా జనాంగము.
ఎంత రిలేషన్షిప్ ఆయనకి మనకి చూపిస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. 29వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. అలాగే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31-33లో మరి ఇర్మియాతో మాట్లాడుతూ కనపడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే మోషే, దావీదు, ఇర్మియా, యెహెజ్కేలు నలుగురితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమనంటున్నాడు? మీరు నా జనాంగమై ఉందురు. మరి మనము ఎవరి జనాంగంగా ఉంటున్నాం? దేవుని జనాంగంగా ఉన్నామా, లేదా ఏచ్ఛలకు లోకంతో కలిసిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నామా? మనము ఆయన ఇచ్చినటువంటి 3 అంశాల్లో నెంబర్ 1, నేను నీ దేవుడినై ఉంటాను. నెంబర్ 2, మీరు నా జనాంగమై ఉంటారు. నెంబర్ 3, నేను మీ మధ్య నివాసము చేతను. ఈ 3తోటే ఆదికాండ గ్రంథం కట్టబడి ఉంది. నేను మీ మధ్య నివాసము చేతును. మోషేతో మాట్లాడాడు నిర్గమకాండం 29:45లో. దావీదుతో మాట్లాడాడు 2వ సమూయేలు గ్రంథం 7:5లో. యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నేను మీ మధ్య నివాసము చేతును. ఆయన మన మధ్యన నివాసం చేయాలి అంటే ఆయనకు సమీపంగా మన కుటుంబాలు జీవించాలి, మనము జీవించాలి. మన విశ్వాస జీవిత ప్రయాణంలో ఆయనకి సమీపంగా ఉంటే గనక ఆయన మన మధ్యకు వస్తానంటున్నాడు. ఆయన మన మధ్యలో ఉంటే గనక ఇంకా లేనిదే ఉంది. ఆయన మనతో ఉండాలి అంటే మనం ఆయన వారమై ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఆయన ఇచ్చిన యొక్క దైవ నిత్య వడంబడిక, దేవుని నిత్య వడంబడిక 3 అంశాలు. మొదటిది, నేను నీ దేవుడినై ఉందును. 2వది, మీరు నా జనాంగమై ఉందురు. 3వది, నేను మీ మధ్యన నివాసము చేతును అని మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఈ 3 మనతో ఆయన నిత్య వడంబడిక కలిగి ఉన్నాడు. మనం కూడా ఆయనతో నిత్య వడంబడిక చేసుకున్నామా? ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో, ఎప్పుడైతే దేవుల్లో ఉంటున్నామో, అప్పుడు ఆయనకు సమీపంగా జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో పెనవేసుకున్న జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆయనతో కలిసి ఉందాం. ఈరోజు చెప్దాం ఆయనతో, దేవా నువ్వు నా దేవుడుగా ఉన్నావని, ప్రభువా మేము నీ జనాంగంగా ఉన్నామని, ప్రభువా దేవా నీవు మా మధ్యన వచ్చి నివాసము చేయి ప్రభువా అని అడుగుదాం. ఆయన గొప్ప ఆశీర్వాదం మనకి మెండుగా నిండుగా ఇస్తాడు. ఈ వడంబడిక ప్రమాణికలో క్రీస్తులోను క్రొత్త యెరూషలేములోను మరి నెరవేరినట్టు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3, 4 ఈ 2 యొక్క అంశాలు ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం కూడా దీనికి ఆధారంగా కనిపిస్తూ ఉంది. అయితే పాత నిబంధనలో వాగ్దానము చేయబడినటువంటి ఇర్మియాలో కానివ్వండి, క్రీస్తులో నెరవేరిన ఈ యొక్క ఇర్మియా 31:31, మళ్ళీ హెబ్రీ 8:8 క్రీస్తులో నెరవేరిన క్రొత్త వడంబడిక. ఈ వడంబడిక చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే అది గుణములోను స్వభావములోను వేరుగా కనిపిస్తుంది. అంటే పాత వడంబడిక యొక్క స్వభావము బాహ్యమైనది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాన్ని కూడా బాహ్యమైనవి. అది రాతి పలకపై వ్రాయబడినది. అంటే హృదయం యొక్క పలకపై వ్రాయబడింది ఏంటది? క్రొత్త నిబంధన. మన హృదయం మీద రాయబడినది క్రొత్త నిబంధన, అంతర్గతమైనది. పాత నిబంధన పలక మీద, రాతి పలక మీద రాయబడింది, బాహ్యమైనది. క్రొత్త నిబంధన మన అంతఃకరణం మీద రాయబడింది, అది అంతర్గతమైనది. అదే 2వ కొరింథీయులకు 3వ అధ్యాయము మరి 1వ వచనంలో సెలవిస్తుంది. ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, ఆయనలో వడంబడిక చేసుకుందాం. ఆయన మనతో ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ 3 వడంబడికలను బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయనా. ఈ వడంబడికలతో మేము కూడా నీతో కలిసి ఉండడానికి సహాయము దయచేయమని, మాకు దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, మాతో నివసిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం. మాకు దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారో వాళ్ళు నిండుగా మెండుగా ఆశీర్వదించి మహిమ పొందమని మా కొరకు అతి త్వరలో రాని అన్న నజరేయుడైన యేసు నామమున పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Go on, please.